డిఎస్పీ గారు అంటారు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ చెప్తే, రోడ్డు పక్కన టూ వీలర్ పెట్టుకొని ఉన్నాడు, కారులో వేసుకొని అదనపుగా ముందు ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఒక కేసు సంబంధించిన గాంధం వాళ్ళు సీజ్ చేశారు. ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం, ఇద్దరి ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్లాడంట. కాంట్రడిక్షన్స్ చూడండి. నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తాన్నట్టుగా ఈ డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేస్తుంటే వాళ్లకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు, ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ మెడల్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. డిఎస్పీ ఏమంటాడు, మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్నారు. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? విఆర్ కు సంతమాగలూరు ఎస్ఐ, నలుగురు పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. ఆ ఎస్ఐలను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్ని బిల్డ్ చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంత హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తయారు చేస్తా ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? డిఎస్పీ గారు అంటారు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ చెప్తే, రోడ్డు పక్కన టూ వీలర్ పెట్టుకొని ఉన్నాడు, కారులో వేసుకొని అదనపుగా ముందు ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు. మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఒక కేసు సంబంధించిన గాంధం వాళ్ళు సీజ్ చేశారు. ఏమని ఉంటుంది తెలుసా? ఎఫ్ఐఆర్ కాపీలో ఈ ఇద్దరు ఎస్ఐలు వీళ్ళ వాంగ్మూలం, ఇద్దరి ఎస్ఐల్లో ఒక ఎస్ఐ కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురువ ఎస్ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్ఐ వెళ్లాడంట.